ఓం శ్రీమాత్రే నమః. రెండవ రోజు యుద్ధం ముగిసిన తర్వాత మన దుర్యోధనుడు కోపంతో రగిలిపోతాడు. ఎందుకంటే భీష్ముడు యువరాజు యుధిష్ఠిరుడిని చంపే అవకాశం వచ్చినా కూడా ఆయన చంపలేకపోతాడు. అయితే ఎందుకు అని దుర్యోధనుడు అంటాడు, నీ వల్ల మాకు ఉపయోగం లేదు, నువ్వు యుద్ధం చేసే అవసరం లేదు, నువ్వు యుద్ధంలోకి రావద్దు, నేను కర్ణుడిని యుద్ధంలో ప్రవేశపెడతాను అని అంటాడు. కర్ణుడు యుద్ధం చేస్తే నేను యుద్ధం చేయడానికి ఒప్పుకోను, నేను ఉన్నంత వరకు కర్ణుడు యుద్ధంలోకి రావద్దు అని చెప్పేసి పితామహుడు గట్టిగా అంటాడు. అయితే నువ్వు నన్ను కాపాడనను అంటావు, భీష్ముడు నన్ను చంపేవాడు, భీష్ముడు యువరాజుని చంపేస్తే అంటే నేను యువరాజును చంపేస్తే నిన్ను భీముడు చంపేవాడు కదా, నిన్ను కాపాడడానికే నేను యువరాజును చంపలేదని అంటాడు. మీ ఒట్టి మాటలు కట్టి పెట్టండి, మీతో అవసరం నాకు లేదు, మీరు యుద్ధంలో ఎలాంటి యుద్ధము చేయట్లేదు, మీరు కేవలం మమ్మల్ని కాపాడుకోవడానికి మాకు రక్షగా మాత్రమే ఉన్నారు, మీరు సేనాధిపతి అంటారు, ఎన్నో యుద్ధాలు చేశారు అని అంటారు, కానీ మీరు ఎలాంటి యుద్ధం చేశారు ఏమిటి, మీ శక్తి సామర్థ్యాలు ఏమిటి కూడా నాకు యుద్ధంలో కనిపించట్లేదు, మీరు నాకు యుద్ధంలో ఉండి కూడా లాభం లేదు అని చెప్పేసి చాలా ఇలా మాట్లాడతాడు. కర్ణుడు మాత్రం అలా తప్పు, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను భీష్ముడు ఉన్నంత వరకు నేను కూడా రాను, కానీ మీకోసం అండగా ఉంటానని కర్ణుడు చెప్తాడు. అయితే ఈ విధంగా పితామహుడు మనసు అనేది క్షోభకు గురి అవుతుంది. అయితే నేను ప్రేమ అనురాగం అన్నీ తెంచివేసి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను, శత్రువులలో రక్తం తాగి నేను మృగంలా ప్రవర్తిస్తాను చూడు అని చెప్తాడు. అయితే మూడో రోజు యుద్ధం మొదలవుతుంది. మన దుష్టుఘ్ననుడు తర్వాత విరాట మహారాజు మన యుధిష్ఠిరుడికి తోడుగా ఉంటారన్నట్టు. తర్వాత అర్జునుడు మన భీముడు నకులుడు సహదేవుడికి పశ్చిమ దిశగా వెళ్ళి ఇంకా అశ్వత్థామను తర్వాత ఇంకా అందులో ఉన్న వాళ్ళను సైనికులను అడ్డుకోమని చెప్తాడన్నట్టు. తర్వాత ఇంకా భీష్ముడు ద్రోణాచార్యుడికి నువ్వు యువరాజు అంటే దుర్యోధనుడికి అండగా ఉండాలి, ఆయనకి ఏమీ కాకుండా చూసుకో అని చెప్పేసి ద్రోణాచార్యుడికి దుర్యోధనుడిని రక్షణగా పెడతాడన్నట్టు. ఎవరు అంటే భీష్ముడు పెట్టిన తర్వాత ఇంకా యుద్ధంలో విధ్వంసం సృష్టించాలని అనుకున్న భీష్ముడు ఇంకా చాలా ఆ రోజు ఎటువంటి వ్యూహం అనేది రచించారన్నట్టు. ఎందుకు అని కృష్ణుడికి మన అర్జునుడు అడుగుతాడు. యుద్ధం చేసేవాళ్ళు వ్యూహం రచిస్తారు, కానీ మన పితామహుడు విధ్వంసం సృష్టించాలనుకుంటున్నాడు. అయితే అలాంటి వారు ఎటువంటి వ్యూహాన్ని రచించరు, కేవలం వాళ్ళ శక్తి సామర్థ్యాలను మరియు వాళ్ళు యుద్ధం చేసే సంకల్పం ముందు ఎటువంటి వ్యూహము కూడా సరిపోదని చెప్పేసి ఇంకా పాండవుల సైన్యం లోపల విధ్వంసం సృష్టిస్తాడన్నట్టు భీష్ముడు. ఇంకా భీష్ముడి మనస్థితి మారిపోయిందని పాండవులు తెలుసుకుంటారన్నట్టు. ఎందుకంటే అప్పటిదాకా భీష్ముడు అటువైపు దుర్యోధనుడికి ఏమి కాకుండా చూసుకుంటాడు, ఇటువైపు పంచ పాండవులను కూడా ఏమి కాకుండా చంపకుండా కాపాడుకుంటాడన్నట్టు. ఎందుకంటే నేనున్నంత వరకు నా పుత్రులకి ఏం కాకూడదని. అయితే మూడవ రోజు కూడా ఇలానే విధ్వంసం సృష్టిస్తాడన్నట్టు. అలానే ఇంకా మన భీష్ముడు నాలుగవ రోజు కూడా అలానే పాండవుల తరపున సైన్యంలో చాలా విధ్వంసం సృష్టిస్తాడన్నట్టు. చాలా బీభత్సంగా యుద్ధం చేస్తాడు, ఆయన అసలు నిద్రనే పోడన్నట్టు. అలానే 3 నుంచి 6 రోజుల వరకు ఆయన నిద్రపోకుండా అలానే యుద్ధం చేస్తూ వాళ్ళ సైన్యాన్ని మొత్తాన్ని కూడా చంపేస్తాడన్నట్టు. కేవలం వాళ్ళకి 3 పక్షాలే మిగిలి ఉంటుంది 6వ రోజు వరకు. ఇంకా 7వ రోజు నుంచి 8వ రోజు వరకు మొత్తం ఇంకొక పక్షం సైన్యం కూడా నశించిపోతుందన్నట్టు. ఎందుకంటే భీష్ముడు చేసే బీభత్సమైన యుద్ధంతో ఈ విధంగా 8వ రోజు వరకు కూడా ఇంకా అలానే జరుగుతుందన్నట్టు. నిద్ర లేకుండా రణభూమిలోనే ఉంటాడన్నట్టు. అయితే ఇంకా భీష్ముడు ఈ విధంగా చేయడం అనేది మన కృష్ణుడికి చాలా కోపం వస్తుందన్నట్టు. నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు భీష్మ అని చెప్పేసి, నువ్వు వెంటనే ఆయుధాలను త్యజించు, లేదంటే నువ్వు నా చేతుల్లో చస్తావా అని చెప్పేసి మన కృష్ణుడు రథచక్రాన్ని పెడతాడన్నట్టు. అప్పుడు మన కృష్ణుడు నిజ స్వరూపాన్ని భీష్ముడు చూస్తాడన్నట్టు. చూసి, నేను వసుదేవుడిని, మనుషుని కాను, నీకు కనిపించే మనిషిని కాదు, నేను ఒక పరమాత్మని, నేనేంటో తెలుసుకో, నువ్వు చేసేది చాలా తప్పు, వెంటనే ఆయుధాలు
త్యజించు అని అంటాడు. అయితే ఎందుకు అని భీష్ముడు అడిగితే, నువ్వు చేసేది అధర్మం. ఎందుకంటే నువ్వు నీ కర్తవ్య నిర్వహణకై నువ్వు అన్ని అధర్మాలు చేస్తున్నావు. నువ్వు వేరొకరు తీసుకున్న అధర్మమైన నిర్ణయాలకు నువ్వు కట్టుబడి ఉంటున్నావు. నీ నిర్ణయాలు నువ్వు ధర్మంగా తీసుకొని ఆ యుద్ధం చేయాలి. ఈరోజు నువ్వు పాండవుల తరపున యుద్ధం చేయాలి, కానీ నువ్వు కౌరవుల తరపున ఎందుకు యుద్ధం చేస్తున్నావు? నీ కర్తవ్యం అనేది అధర్మం వైపు ఉన్న మనుషుల మధ్యలో కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు. అలాంటి కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించినా ఒకటే, నిర్వర్తించకపోయినా ఒకటే. నువ్వు నీ వరకే ఆలోచిస్తున్నావు, నీ కుటుంబం వరకే ఆలోచిస్తున్నావు, కానీ తర్వాత జరిగే తరాలకు మంచి జరగాలని ఆలోచించట్లేదు. నీ రక్షణ హస్తినాపురికి అంటే నీ కుటుంబంలో శాంతి లభించాలని చెప్పేసి నువ్వు అన్నిటినీ భరిస్తూ వచ్చావు. కానీ నీ రక్షణ, నువ్వు చేసిన త్యాగం ఏమైంది? ఈరోజు అలా కనుక నువ్వు కరెక్టే చేసి ఉంటే ఈ యుద్ధం ఎందుకు జరిగేది? నువ్వు ఆనాడు పాండుపుత్రులకు పాండవుడు అంటే ఎవరు అంటే మన దుర్యోధనుడిని హస్తినాపురికి రాజుగా చేశావు. అది ఒక అధర్మం. తర్వాత మన ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చున్నావు. అది ఒక అధర్మం. ఇన్ని అధర్మాలు నువ్వు చేశావు కాబట్టి నువ్వు వెంటనే ఆయుధాలు త్యజించు. వాళ్ళను, సైన్యాన్ని నువ్వు చంపేసే హక్కు నీకు లేదు. కావాలంటే నువ్వే చనిపో, నీకు ముక్తి లభిస్తుంది, నేను నీకు ముక్తిని కలిగిస్తానని చెప్తాడన్నట్టు. అయితే మీరు చంపండి, మీ చేతుల్లో చనిపోతే నాకు స్వర్గం లభిస్తుందని భీష్ముడు అంటాడు. లేదు, మన అర్జునుడు వెంటనే వచ్చి కృష్ణుడు కాళ్ళు పట్టుకుంటాడన్నట్టు, నేను ఎలాగైనా చేసి భీష్ముడిని చంపుతాను, నా వల్ల మీకు కలంకం సోకరాదు కృష్ణ, మీరు వెంటనే రథచక్రాన్ని కింద పడేయండి అని చెప్తాడన్నట్టు అర్జునుడు. ఇంకా కృష్ణుడు అర్జునుడు మాట విని రథచక్రాన్ని కింద పడేస్తాడన్నట్టు. ఈ విధంగా ధర్మాన్ని బోధించిన తర్వాత మన భీష్ముడు ముక్తిని పొందడానికి రెడీగా ఉంటాడు. అయితే భీష్ముడు మరణం అనేది శిఖండి చేతిలో ఉంటుంది. అయితే ఆమె ఏ విధంగా భీష్ముడిని చంపుతుందో అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అది 9వ రోజు యుద్ధంగా ఉంటుందన్నట్టు. మీరు శిఖండి ఏ విధంగా భీష్ముడిని చంపుతుందో నా వీడియో కోసం చూడండి.